తనేమో చురుకైన స్త్రీ, నశించిపోతున్న ఆత్మ రక్షణ కొరకు పాటుపడాలన్న ఆరాటం ఉంది, కానీ వెళ్ళడానికి స్వేచ్ఛ లేదు. అందుకని ఒక తీర్మానం చేసుకుంది, నేను వెళ్ళే పరిస్థితి లేదు కనుక దేవుడు నాకు ఇచ్చిన బిడ్డని దేవుని కొరకు సిద్ధపరచాలని పిల్లల కోసం ప్రార్థించటం, పిల్లలకి క్రమశిక్షణ నేర్పటం, పిల్లలకి భక్తి నేర్పటం, పిల్లలకి చిన్నప్పటి నుంచి సండే స్కూల్ అలవాటు చేయటం. కొంతమంది తల్లులు ఉంటారు, తండ్రులు ఉంటారు, బుద్ధి లేనివాడు. మిమ్మల్ని కాదులే, బుద్ధి లేనివాడు ఎద్దుల్లాగా ఉంటారు, బుద్ధి లేనివాడు. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని అసలు పొరపాటును కూడా కాదు. కొంతమంది ఉంటారు ఆకారానికి కింట దగ్గర ఒక్కొక్కళ్ళు, కానీ పిల్లల్ని దేవుణ్ణి కనెక్ట్ చేయరు, దేవుని కనెక్ట్ చేయరు. దరిద్రం, బాధ్యత ఉండదు, భారం ఉండదు. తీసురా నీ పసిబిడ్డని, వాని పసి హృదయాన్ని దేవుని పాదాల చెంతకు తీసుకురా. అక్కడ ఉన్మాదాన్ని నేర్పుతుంటే, సైకోయిజం నేర్పుతుంటే, సమాజాన్ని నాశనం చేయటం ఎలాగో, మనుషుని ప్రాణాలు తీయటం ఎలాగో నేర్పుతుంటే, నశించిపోయే ఆత్మలు ఎలా రక్షించాలో, ప్రాణాలను ఎలా కాపాడాలో, సమాజానికి దీవెనకరంగా ఎలా ఉండాలో నీ బిడ్డలకు దేవుని సన్నిధిలో నేర్పబడిద్ది. ఇంటికాడు ఉన్నప్పుడు నీ బిడ్డలతో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళకి ఇష్ట వస్తువులు తినిపించు, వాళ్ళు కోరినట్లు కొన్ని రోజులు వాళ్ళకి కేటాయించు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏర్పరచుకో. వాళ్ళకు దేవుని సంబంధమైన భారం ఏర్పడినట్లుగా కొన్ని సన్నివేశాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళలో దేవుని కొరకైన ఆకలి పుట్టించో. వాళ్ళని ఆ విధంగా తర్బీదు చేయి, వాళ్ళని దేవుని సన్నిధికి అలవాటు చేయని. మొత్తుకొని చెబుతుంటే కొంతమందికి పట్టదు, అందుకనే ఎద్దుల్లాగా ఉంటారు, బాధ్యత లేని మొద్దులు అన్నాను. మిమ్మల్ని కాదు, వాళ్ళని. ఒకవేళ మీలో ఎవరైనా ఉన్నారా అట్లయితే మిమ్మల్నే బుద్ధి తెచ్చుకొని తెల్లని కాగితం వల్లే ఉన్న పసి హృదయాలను దేవుని దగ్గరికి తెచ్చి దేవుని సంబంధమైన విషయాలతో వారు ముద్రితమగినట్లు జాగ్రత్త తీసుకో. ఇక్కడ సుసన్నా వెస్లీ ఏం చేసింది తెలుసా? ఆమె వెళ్ళి ప్రకటించడానికి ఛాన్స్ లేదు, కానీ ఆత్మను రక్షించాలి, సేవ చేయాలి. అందుకని తను చేయలేంది తన బిడ్డల ద్వారా జరగాలని రోజు బిడ్డలు పండుకున్నప్పుడు వాళ్ళ తలల మీద చేతుల నుంచి ప్రార్థన చేసిద్దంట. బిడ్డలు నిద్రపోయినాక బిడ్డ తల మీద చేతుల నుంచి, ఈ బిడ్డను నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో, నీకు అప్పగిస్తున్నా, నీ కోసం వాడుకో అని బిడ్డలందరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసిన తర్వాత ఆమె ప్రార్థన చేసుకొని పండుకుంటుందట. సుసన్నా వెస్లీ ఆ తల్లి ప్రార్థన ఫలంగా ఆ పిల్లలందరిలో అందరినీ లేపల, ఇద్దరిని లేపాడు. ఏమండి, జాన్ వెస్లీ, చార్ల్స్ వెస్లీ ఇద్దరిని లేపాడు దేవుడు. అందులో జాన్ వెస్లీ అనేవాడు ఇంగ్లాండ్ దేశమును ఉజ్జీవింపజేశాడు. దేశం ఉజ్జీవానికి అతడు కారణమయ్యాడు. కావాలంటే సంఘ చరిత్ర చూడండి. మెథడిస్టు సంఘ స్థాపకుడు. ఆ తల్లికి భారం, నా బిడ్డల్ని దేవుని కొరకు ప్రభావితం చేయాలని. నా ముందుకు తెస్తారు, అన్నయ్య ప్రార్థన చేయని పేరు